హనుమంతుని చరిత్ర అనేక రచనలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఆయన అంజనాదేవి కేసరీల కుమారుడు. వాయుదేవుని ఆశీస్సులతో జన్మించాడు. ఆయన శ్రీరామచంద్రుని అత్యంత విశ్వాసపాత్రుడైన భక్తుడు. శ్రీరామ దూత మరియు రుద్రావతారంగా పూజింపబడతాడు. హనుమంతుడు తల్లిదండ్రులు: హనుమంతుడు వానరజాతికి చెందిన అంజనాదేవి కేసరిల కుమారుడు. వాయుదేవుని వాయుదేవుడి పుత్రుడు. పుత్ర సంతానం కొరకు అంజనాదేవి కేసరి శివుని ఆరాధింపగా వాయుదేవుడు శివుని తేజస్సును ఒక పండు రూపంలో అంజనకు అందించాడు. దాని ద్వారా హనుమంతుడు జన్మించాడు. ఆ కారణంగానే ఆయనను వాయుపుత్రుడు అని కూడా అంటారు. శ్రీరామ భక్తుడు హనుమంతుడు శ్రీరాముని అసమాన భక్తుడు మరియు శ్రీరామచంద్రునికి దూతగా వ్యవహరించాడు. ఆయన మహాబలశాలి, మనస్సును జయించినవాడు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు మరియు వానరులలో ముఖ్యుడు. ఆయనది రుద్రావతారం, రుద్ర భగవానుని అవతారం అని అందరూ విశ్వసిస్తారు. దుష్ట శక్తుల నుండి రక్షించేవాడుగా, భక్తులకు ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చేవాడిగా పూజింపబడతాడు. హనుమంతుని జీవిత చరిత్ర గురించి అనేక గ్రంథాలు ఉన్నాయి. వీటిలో భాగవత కథ వలనే శ్రీరామచంద్రుని దూత అయిన హనుమత్ చరిత్రను కూడా వ్రాసినట్లు తెలుస్తోంది. హనుమంతుడు లోక కళ్యాణార్థం అవతరించబోయే ఆదిపురుషుని సమర్థవంతుడగు సేవకుడుగా కీర్తి పొందాడు. శ్రీరామునికి దుష్ట ప్రవృత్తి కలక అనేక వేల మందిని సంహరించాడు. ఇటువంటి లోకోపకారికి మనం వరాలిచ్చి ఆశీర్వదిద్దామని అన్నాడు. శ్రీరాముడు వానర శ్రేష్ఠుడు, మహావీరుడు. ఇంద్రుడు వజ్రఘాతం హనుమకు తగిలినా నిర్జీవుడుగా కాక నిలిచి ఉన్నాడు కాబట్టి హనుమంతుడయ్యాడు. ఇంకా ముందు కాలంలో వజ్రాయుధం కూడా ఇతడిని ఏమీ బాధించలేదు అని వరం ఇచ్చాడు ఇంద్రుడు. వాయుదేవుడు మహదానందంతో పావనుణ్ణి ఎత్తుకొని అంజనాదేవికి అప్పగించి సంచారానికి సాగిపోయాడు. ఇట్లా కొంతకాలానికి హనుమంతుడు తన నివాస సమీపంలో ఉన్న మునులు ఆశ్రమాల్లోకి పోయి వారలను ఆటపెట్టించుకునే వస్త్రాలను వాళ్ళు ఆరపెట్టుకున్న వస్త్రాలను చించి పోగులు పెట్టాడు. తన బాల్యంలో అందుకు మునులు అలిగి అన్యులు తెలిపితే కానీ నీ బలం నీకు తెలియదని శాపం ఇచ్చారు. బాల్య చాపం వల్ల సంభవించిన దానికి చింతించి ఆంజనేయుడు మునులను ప్రసన్నం చేసుకున్నాడు. విద్యాబుద్ధులు నేర్పడానికి సూర్యుని వద్దకు పోయి చదువు చెప్పమని అర్థించాడు. అప్పుడు సూర్యుడు, వత్స ఆంజనేయ, నీ ప్రార్థన విన్నాను, కానీ నీవు ఎప్పుడూ ఒకచోట నిలిచి ఉండేవాడివి కావు కదా. నిత్యము లోకాలని చుట్టి రావలసిన విధి కలిగిన వాడిని నీకు నేనెట్లు విద్య నేర్పగలను? నేను సూర్యుణ్ణి, నేను ఒకచోట ఉండను నేను అని నా వేగంతో నువ్వు సమానంగా నీవు రాగలిగినప్పటికీ నీ మనస్థితి నిలకడగా ఉండక సాధ్యపడుతుందా? దీనికేమిటి ఉపాయం అని ప్రశ్నించాడు సూర్యుడు హనుమంతుణ్ణి. అప్పుడు హనుమంతుడు సమాధానం ఏమి చెప్పలేదు. క్షణకాలంలో తన మేనును పెంచాడు, శరీరాన్ని పెంచాడు. తొలి మలపై ఒక పాదం నిలిపి మలిమలపై రెండవ పాదం ఉంచి ఇంకా పాఠాన్ని ప్రారంభించండి గురువర్య సూర్య అని గురువును అర్థించాడు. ఈ అద్భుత కృత్యానికి అబ్బురపడ్డాడు దినకరుడు. ఇలా కొంతకాలం సహస్రాంశునికి శిష్యునిగా శిక్షణ పొంది సకల శాస్త్ర విజ్ఞాన శేఖరుడయ్యాడు. అందుకే నేటికి సకల విద్యా సంపదలనిచ్చే దైవంగా నిలిచి ఉన్నాడు హనుమంతుడు. శ్రీరామచంద్రునిగా అయోధ్యలో అవతార పురుషుడు ఆవిర్భవించాడు. ఆయనకు సహాయపడేందుకు మహాబల పరాక్రమంతో పాటు తెలివితేటలు కలవాడు కాబట్టే సూర్యపుత్రుడు అగు సుగ్రీవుడు తన మంత్రిగా ఆమంత్రించుకున్నాడు. పితృపాక్య పరిపాలన నిమిత్తం శ్రీరాముడు సింహాసనాన్ని త్యజించి అయోధ్యను వదిలి జానకి లక్ష్మణులను వెంట పెట్టుకొని వనవాసం చేస్తూ ఉన్నాడు. అప్పుడు పంచవటి యందు నివసిస్తున్న సమయంలో రావణాసురుడు సీతను అపహరించాడు. సీతను అన్వేషిస్తూ రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వత సానువుల్లోకి ప్రవేశిస్తూ ఉండగా సుగ్రీవుడు గమనించి అమాత్యుడైన ఆంజనేయుని ముఖంలోకి చూశాడు.
వాలి తనపైకి యుద్ధానికి పంపిస్తాడేమోనని అనుమానించాడు. సూర్యపుత్రుడు సుగ్రీవుని భీతిని గమనించి పావని వారి సంగతి నేను విచారణ చేసి వస్తానని వానర వేషం విడిచి భిక్షుక వేషం ధరించి రామలక్ష్ముల అంతికానికి చేరుకున్నాడు. ఋష్యముఖ పర్వతాన్ని పరిశీలిస్తూ వస్తున్న రామలక్ష్మణులను ఎదురు వచ్చాడు ఆంజనేయుడు భిక్షుక వేషంలో. అప్పుడు భగవంతునికి భక్తునికి తొలి సంయోగం ఇది. భిక్షుక వేషంలో ఉన్న భక్తుడు హనుమంతుడు, మానవ వేషంలో ఉన్న ఆదిదేవుడు అవతారమూర్తి ఆతృతతో ప్రశ్నించాడు. మహానుభావులారా, ఎవరు మీరు అని దాశరథి శ్రీరాముడు సౌమిత్రి ముఖంలోకి చూచాడు. అన్నగారి ఆంతర్యం గ్రహించి లక్ష్మణుడు విషయాలన్నీ పూసగుచ్చినట్లు వివరించాడు. చివరగా భిక్షుకుణ్ణి వివరాలు అడిగాడు ఆంజనేయుణ్ణి. ఆంజనేయుడు భిక్షుక వేషం విడిచి వానర రూపం ధరించి భక్తితో నమస్కరించి సుగ్రీవుని స్థితినంతా తెలియజెప్పాడు. మరుక్షణంలో మారుతి రామలక్ష్మణులను సుగ్రీవుని ఎదుటకు తీసుకొని పోయాడు. వారు ఒక పరిస్థితి మరి ఒకరికి చెప్పుకొని ఇద్దరు అగ్ని సాక్షిగా సఖ్యం చేసుకున్నారు, స్నేహం చేసుకున్నారు, శపథాలు చేసుకున్నారు. రాముడు వాలిని వధించాడు. వానర సామ్రాజ్యం సుగ్రీవుని పరం చేశాడు. సుగ్రీవుని ఆజ్ఞతో ఆంజనేయుడు జానకి మాతకను వెతుకుటకు దక్షిణ దిశగా బయలుదేరాడు. సముద్రాన్ని లంఘించి దాటి లంకలో ప్రవేశించి సీత జాడను తెలుసుకున్నాడు. రాముడు ఆనవాలుగా ఇచ్చిన అంగుళీయకాన్ని అయోనిజకు అందించాడు, సీతాదేవికి అందించాడు. సీతామాత అభిజ్ఞాన పూర్వకంగా శ్రీరామునకు అందజేయమని తన చూడామణిని కపివీరుడికి చేతిలో పెట్టింది. ఎంతో ప్రేమగా చిరంజీవి కమ్మని దీవించింది. హనుమంతుణ్ణి సామాన్య వానరునిగా అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రాక్షసులను వధించాడు. రావణాసురుడు బ్రహ్మాస్త్ర ప్రయోగానికి తలవంచినట్లు నటించి బందీగా వెళ్లి దశకంఠుని ముందు నిల్చాడు. సభలో విభీషణుణ్ణి వివేకాన్ని చవిచూశాడు. రావణాసురుడు విధించిన శిక్షకు తోకకు నిప్పంటించి విడిచిపెట్టాడు రాక్షస గణం. వాయుపుత్రుడు తన తండ్రికి పరమ పవిత్రుడైన అగ్నిదేవుణ్ణి అభ్యర్థించి లంకానగరం భస్మీపటలం చేసేశాడు. మెల్లగా సముద్రానికి చేరి తన అగ్నితాపాన్ని చల్లార్చుకుని సాగరాన్ని దాటి తిరిగి వచ్చి శ్రీరామచంద్రుణ్ణి చూచితి సీతను అనే చల్లటి వార్త శ్రీరాముని చెవిన వేశాడు. పొంగిపోయాడు శ్రీరాముడు. ఆసనంపై నుండి లేచి వచ్చి కౌగిలించుకున్నాడు హనుమంతుణ్ణి. సుగ్రీవుని ఆజ్ఞతో వానర వీరులు అంతా యుద్ధానికి సన్నిద్ధులై బయలుదేరారు. సముద్ర తీరంలో చేరారు. వారధి కట్టారు. సాగరాన్ని దాటారు. లంకను చుట్టుముట్టారు. రాక్షసులు అందరినీ మట్టు పెట్టారు. మేఘనాథుని శరాఘాతానికి లక్ష్మణస్వామి మూర్ఛిల్లగా సంజీవ పర్వతాన్ని పెకిలించుకొని వచ్చి హనుమంతుడు సౌమిత్రి ప్రాణాలు నిలిపాడు. రామలక్ష్మణులను నాగపాశములచే బంధింపగా పతగనాథుని పిలిచి వాటిని చిన్న భిన్నం చేయించాడు హనుమంతుడు. చిట్ట చివరకు శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించి రావణుని పైకి విడిచాడు. దశగ్రీవుడు నేలకు ఒరిగాడు. వివేకవంతుడైన విభీషణునికి లంకాధిపత్యం కట్టబెట్టాడు. చివరకు అసలు శుద్ధమైన సీత చేతిని అందుకున్నాడు శ్రీరాముడు. పుష్పక విమానాన్ని ఎక్కాడు. అయోధ్యకు వచ్చాడు. పట్టాభిరాముడైన సింహాసనాన్ని అధిరోహించాడు. పావన రాముడై ప్రజలనందరినీ కాపాడి రక్షించాడు. హనుమంతుడికి తత్వోపదేశం చేసి ఆంతరంగిక భక్తులలో చేర్చుకున్నాడు. ఎల్లప్పుడూ భగవంతుని నామస్మరణానందముతో సుఖించమని భక్తునికి అమోఘమైన వరాన్ని అనుగ్రహించాడు. అయోనిజ అనుగ్రహంతో చిరంజీవి అయి వర్ధిల్లాడు ఆంజనేయుడు. ద్వాపరయుగంలో కూడా తన ఉనికిని చాటుకున్నాడు హనుమంతుడు. మహాభారత సంగ్రామంలో పార్థుని రథం పైన నిలిచి విజయునికి దిగ్విజయాన్ని చేకూర్చి పెట్టాడు. చిరంజీవిగా అమోఘమైన వరం పొందిన భక్తుడు ఆంజనేయుడు. కలియుగంలో ఈనాటికి మన మధ్యనే అదృశ్య శక్తితో సంచారం చేస్తూ ఉంటాడని భక్తుల విశ్వాసం. భక్తి శ్రద్ధలతో పూజించిన వారిని సదా కాపాడి రక్షించే స్వభావశాలి హనుమంతుడు. ఈ యుగంలోనే గోస్వామి తులసీదాస్ వంటి మహాభక్తులకు హనుమంతుడు సాక్షాత్కరించినట్లు రామచరిత్రమానస్ వంటి గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.
ఎందరో కవులు ఆంజనేయోపాసన చేసి తమ తమ కవితా వ్యవసాయాన్ని ఫలవంతంగా పండించుకున్నారు. రామరాజ భూషణుడు అటువంటి వారిలో ఒకడు. హనుమత్ కృపతో రామరాజు భూషణుడు కవిగా కీర్తించబడ్డాడు. ఉపాసించే దేవతల గుణాలు ఉపాసకులందరూ ఫలిస్తాయన్నది లోక విశ్వాసం. రామరాజ భూషణుడు శ్రీరామచంద్ర చరణారవింద వందన పవననందన ప్రసాద సమాసాదిత సంస్కృతాంధ్ర భాషా సామ్రాజ్యుడు. కాళికాదేవి రహస్యంలో ఆంజనేయుడు సర్వ విద్యా సంప్రక్తదాయక వాగదీశ నవవ్యాకృతి పండిత అని స్తుతించబడ్డాడు. అందుచేతనేమో రాజభూషణ కవి తన యందు సర్వ విద్యా సంపదను వాగదీశతను నిండుగా పండించుకున్నాడు. ఆపద ఉద్ధారునిగా ఆంజనేయుడు అందరికీ పరిచయమే. ఆయన్ని స్మరించిన వారికి ఆత్మ ధైర్యంతో పాటు అంతఃకరణం కూడా పరిశుద్ధం కాగలదు. ఆయన కృపకు పాత్రులైన వారికి భగవత్ ప్రాప్తి నిస్సంకోచంగా కలిగి తీరుతుంది. ఆంజనేయుని స్మరించి సుందరాకాండను పారాయణ కొన్ని రోజులు, అంటే 11 రోజులు గాని 21 రోజులు గాని 41 రోజులు గాని ఇలా క్రమం తప్పకుండా పారాయణ చేస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయి, విజయం సంప్రాప్తిస్తుందని అందరి నమ్మకం. ఇప్పటికీ భక్తులందరూ చదివి తరిస్తారు. ఆంజనేయుడి చరిత్ర గురించి సుందరాకాండ చదివితే అంత మహిమోన్వితమైనది, ప్రసిద్ధమైనది, ఘనత అయినది. ఆంజనేయుడి స్థుతిని ఎల్లప్పుడూ స్థుతి చేసి ఆంజనేయ స్వామి కృపకు పాత్రులు కాగలరు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధివతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. శ్రీరామదూతం శరణం ప్రపద్యే. భాగవతోత్తములలో ఆంజనేయ స్వామి ఒకడు. ఆంజనేయ స్వామి భాగవత ప్రబుద్ధుడు. భాగవత్ ప్రాప్తి నిస్సంకోచంగా కలిగి మహానుభావుడు ఆంజనేయుడు. ఆంజనేయుడి చరిత్ర అమోఘం, అద్వితీయం. అది చదివి విని తరించిన చాలా జన్మ చరితార్థమవుతుందని గ్రంథాలు తెలుస్తున్నాయి.